అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అంటే ఒక హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా లేదంటే హీరో ప్రజెంట్ స్టార్డమ్ తగ్గట్టుగా ఒక ఫైట్ కంపోజిషన్ అనేది ఉండాలని చెప్పేసి, అంటే సినిమా ఎమోషన్ ఉండాలి, హీరో రేంజ్ బట్టి కూడా ఉండాలి. సో అంటే ఇండస్ట్రీలో ఒక కామన్గా వినిపించే డైలాగ్ ఏంటంటే, ఎంత పెద్ద హీరో అయితే అన్ని తలలు లగాలి, ఎంత పెద్ద సినిమా అయితే అంత 100 మంది ఇలా తన్నులు తినాలనే కైండ్ ఆఫ్ లో ఇప్పుడు కూడా అరే ఇది అనవసరమేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తారా సార్ డైరెక్టర్స్? ఇంకోటి ఏంటంటే అమ్మ మన కథే చెప్పుద్ది. అది కథకు మించి వెళ్తా ఉంటే బౌండరీ దాటినట్టు. ఎందుకనంటే మేము చిన్న టెక్నీషియన్స్, డైరెక్టర్ కెప్టెన్ అన్నమాట. కొన్ని సినిమాల్లో మేము పేర్లు చెప్పకూడదు కానీ చెప్తాం. కొన్ని సినిమాలు చెప్పినప్పుడు ఎన్నప్పుడు ఏం చేస్తామంటే ఓకే దాని క్రెడిట్ గోస్ టు డైరెక్టర్దే కాబట్టి, లాభ నష్టం ఆయనదే కాబట్టి చెప్పే బాధ్యత మనది, వెళ్ళిపోతాం అన్నమాట. కొన్ని తెలిసిన కొన్ని చోట్ల తెలియనట్టుగా ఉండాలి, కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి, ఇన్నాగా నిన్నట్టు ఉండాలి. అది చేస్తాం అప్పుడప్పుడు చేస్తాం అన్నమాట. అప్పుడు చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మేం చేయడం అందరూ చేస్తే మంచిది, అందరూ చేయాలి, ఆప్షన్ ఉండదు ఇంకా. మన ఫ్యామిలీ సక్రంగా వెళ్ళాలి, కుటుంబం సక్రంగా మనం చేసే పనికాడ సక్రంగా మన జీవితాన్ని సాగం చేయాలంటే కొన్ని ఎన్నట్టు ఉండాలి. ఎందుకంటే అన్నింటిలో ఏలు పెట్టి మనం పెంట అవ్వాల్సిన అవసరం లేదు. విషయాలు కొన్నిట్లో మనం దూరంగా ఉంటాం, చాలా సేఫ్గా ఉండాలి. కొన్ని విషయాలు మనం తెలియని చెబుతాం, లేదా ఓకే ఎందుకు అన్నీ అదే బాగుండి వచ్చాము చెప్తే కరెక్ట్. నేను ఏంటంటే మా ప్రపంచంలో అసలు నువ్వు ఏం చెప్పగలవు? నువ్వు నేను భగవంతుడివా? ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ నువ్వు ఎలా చెప్పగలవు? ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళి ఎవరు ఎదురుపడతారు, ఏం మాట్లాడతారు నేను తెలుసు నీకు ఏమి తెలియదు. నీకు ఏదో నీ తప్పు నీదే కరెక్ట్ అనుకోవటం ఎంతవరకు న్యాయం? అందుకని ఏదో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి జరుగుద్ది, చెడు జరగవచ్చు. అవును, చెడుని యాక్సెప్ట్ చేసుకొని అలా దానిలో పాఠం నేర్చుకొని అలా చెడపడం చూసుకోవటమే మనిషి పని, మనిషి జన్మ. నిజమే. అంటే